చాలా అద్భుతం. అంటే మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళ తలదించుకునేలా ఒక మనిషి ఎంత చక్కగా ఎదగగలడు అనే దానికి ఒక ఉదాహరణంగా మీరు ఆ పాటను, అంటే టీజింగ్ సాంగ్ అనే ఒక సిచ్యువేషన్ని ఇంత అద్భుతమైన ఒక మెసేజ్ కన్వే చేయడానికో, లేకపోతే మనకి మనం నాకు నేను కన్వే చేసుకోవటానికి కూడా నాకు ఎప్పుడు కూడా గౌరవం రాకూడదు. మీకే అడిగా, మీకు వచ్చినా పర్వాలేదు. అంటే సాహితీ సరస్వతీ పుత్రులు కాబట్టి అలా అసలు ఏమీ లేకుండానే ఎంతో అహంకారంతో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తెలుసుకోవాల్సినది, అన్వయించుకోవాల్సిన విషయం ఇది. ఇంకా మనకి తర్వాత విషయానికి వస్తే, మనకి గణపతి తర్వాత మన అందరికీ భిక్ష పెట్టేది సరస్వతీదేవి. నాకు బాగా నచ్చిన ఇంకొక పాట, శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే శ్రీ శారదాంబా నమోస్తుతే నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం గళపీఠమే రత్నసింహాసనం సరిగమల స్వరసలిల సంప్రోక్షణం శ్రీ శారదాంబా నమోస్తుతే. ఎప్పుడు మామూలులాగే ఎప్పుడు చెప్పే విధంగానే నువ్వు పాడితే నాకు నచ్చుతుంది, ఏదైనా పాడుతుంది. అయితే ఇందాక సరస్వతి పుత్రులు అంటే నాకు విషయం గుర్తుకొచ్చింది. అందరూ సరస్వతి పుత్రులు సరస్వతి పుత్రులే కానీ సరస్వతి పుత్రులు లేరా? అందరం సరస్వతి పూజలు. ముఖ్యంగా ఇటువంటి ఏ రకమైన ప్రతి మనిషికి ముఖే సరస్వతి అన్నారు పెద్ద. ఏ రకంగా ఏ రకంలో ఏ రంగంలో తన తాలూకు ప్రతిభా విశేషాన్ని వ్యక్తపరచుకుంటాడో ప్రతివాడు వాడు గుర్తు చేసుకోవాలి. ఇది నేను సంపాదించుకున్నది కాదు, నాకు ఇవ్వబడినది. ఇది అందుకనే ఎప్పుడు చెబుతుంటాను, పాటలు నా నుంచి రావట్లేదు, నా ద్వారా వస్తున్నాయి. అంటే ఆయన తలుచుకుంటేనే జరుగుతుంది. అక్కడ ఆయన చేతుల్లో కలం లాంటి వాడిని నేను అనుకుంటున్నాను. అనుకునేటప్పుడు ప్రతి పాట రాసే ముందు అది సిచ్యువేషన్ ఎట్లాంటిదైనా కావచ్చు, మన హృదయంలో ఉండే భావం. పద్మ అన్నది చాలా విచిత్రమైన ఆలోచన, ఇది విచిత్రమైన దృగ్విషయం, ఫినామినన్. అందరు రోజు చూసేదే, ఎవరు పెద్దగా పట్టించుకుంది. మనం పూజించే దేవతామూర్తులు అందరి తాలూకు పీఠం ఏది? సరస్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, పౌరకులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఏ దేవతామూర్తి అయినా తను కూర్చునేది పద్మంలోనే. పద్మానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. మన యోగశాస్త్రంలో కానీ కుండలిని విద్యలో కానీ ఎక్కడైనా సరే పద్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతామూర్తుల కూర్చునే స్వర్ణాసనం ఏది అంటే పద్మం. కానీ ఈ పద్మం ఎక్కడ పుడుతుంది? అదొక విచిత్రంగా బురదలో పుడుతుంది. ఈ రెండిటికి ఇది జీవితానికి కూడా ఒక సత్యం చెబుతుంది. నువ్వు బురదను అసహించుకుంటావు మన న్యాచురల్గా. నువ్వు పూజించే దేవతలకు ఆసనంగా మారినటువంటి ఆ పుష్పాన్ని కన్న తల్లి అయిన బురదను అసహించుకోవడానికి అధికారం ఉందా అని చెప్పడంలోనే ఒక యూనివర్సల్ సత్యం ఏమిటి అంటే, ఈ సృష్టిలో దేనిని నువ్వు తక్కువ కానీ ఎక్కువ కానీ అసహ్యం కానీ సహ్యం కానీ అనే పదాలతో చూడకు. సాక్షాత్తు పద్మాన్ని కన్న తల్లి. నీకు డౌట్ రావాలని, నీకు ప్రూఫ్ కావాలంటే నీ వైపు నువ్వు తిరిగితే నీకేం వస్తుంది? ఎప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు. ఎప్పుడు ఏ రకమైనటువంటి కావేశాలు, ఈర్ష్యాసూయలు, పరనింద, సోత్కర్ష, వీటితోటే నిండిపోయి ఉన్నటువంటి స్వరపేటకు ఒక బురద గుంట లాంటిదైతే, ఈ బురద గుంటలోంచి నేను రాసే ప్రతి పాట ఒక పద్మంలాగా ఇక్కడి నుంచే రావాలి, ఒక పద్మంలాగా మారాలి. గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా, విధిసతి పాదపీఠికాదా పదము వెళ్ళి విరిసిరాదా. సో ఎలా రావాలి అంటే, ఏ పాట వెళ్ళినా ఆవిడ పాదపీఠంలాగా వెళ్ళి విరియాలి అన్న ఆకాంక్ష లోపల పెట్టుకుని రాయడం. అది మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనకు ఇవ్వబడ్డ దక్షిణ, మనకి ఇవ్వబడ్డ ప్రజ్ఞ, సేముషి, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ విశేష కర్మం, ఆ భగవంతుడి కరుణా కటాక్షం అని అనుకున్నప్పుడు మనకు ఆ నేల మీద కాలు అనేటువంటి పరిస్థితి ఉంటుంది, అనుక్షణం ఉంటుంది. అందువల్ల ఆ పాట నాకు చాలా ఇష్టం. అది ఇప్పుడు ఒకసారి నీ నోటి పూర్తిగా వినాలని కూడా తప్పకుండా బాబు. ఎందుకంటే అది వెటకారం సిచ్యువేషన్ కానీ వెటకారం పాట కానీ మీరు ఇప్పుడు నాకు ఒక మంచి మీ దగ్గర నుంచి నేను ఒక సలహా కూడా తీసుకుంటున్నాను. ఇది మామూలుగా
సిచ్యువేషన్తో సంబంధం లేకుండా నేను ఒక ప్రార్థనా గీతంగా కూడా అద్భుతంగా పాడదగ్గటువంటి విషయము, ముఖ్యంగా గాయకులు. అందుకని నా తదుపరి కార్యక్రమాల్లో తప్పకుండా దీన్ని పాటించడానికి మీ సలహా ఉపయోగపడుతుంది. అది చేస్తాను కూడా, మీ ముందు కూడా పాడి వినిపిస్తాను తప్పకుండా. ప్రియమైన అన్నయ్య శ్రీ ఎస్పిబి బాలు గారికి పుట్టినరోజు సంబరాల జ్యోతలు. కేవలం ఒక అలవాటుగా ఆచారంగా అందజేసే అభినందన మాత్రమే కాదు, ఇది భారతకి నిత్య నీరాజనంగా నివేదించుకునే సంకల్పానికి సంకేతం. ఇది పాటకి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు సప్తర్షులు పఠించే వేద మంత్రోచ్చాటనలాగా అనిపించే తన గళన్ మంగళ కాహళ కళాహళితో, పాటలోని స్వర సంచారంతో హృదయ వీధిపై నర్తిస్తున్న పదాలకు నట్టువాంగం పడుతూ, పాటలోని మాటకి ఉండవలసిన మార్మికత ధార్మికతలను అనుక్షణం సంస్పర్శిస్తూ, లలిత గీత లావణ్యానికి కవన భువన విజయాన్ని ఆశిస్తూ నిర్దేశిస్తూ, తాను పాడుతూ తరతరాలుగా పాడిస్తూ, తాను తరిస్తూ సాహితీమూర్తుల స్వరరచనాభిజ్ఞుల సృజనశీలతను స్మరిస్తూ రసజ్ఞుని తరింపజేస్తున్న శ్రీపతి పండిత పామరారాధ్యుల బాలసుబ్రహ్మణ్య గాత్రం నుంచి జాలు వారిన తొలి కెవ్వింతకి ఇది కొన్నో జన్మదినోత్సవం. అంకెలతో పని లేకుండా ఇటువంటి అసంఖ్యాకమైన జన్మక్షణాల వేడుకలను జరిపించేలా అనుగ్రహించమంటూ ఆ నాదమూర్తి పరమేశ్వరుని ప్రార్థించే శుభ సమయం ఇది. నీ కవితా కుసుమాలకి సర్వదా కృతజ్ఞుడి తమ్ముడు. ఏం చెప్పగలను, ఇంతకంటే నాకు మాటలు రావు. నువ్వు రాసే పాటలు పాడగలను తప్ప నీలాగా రాయగలనా? రాసింది చూసి విని పాడి ఆనందించగలను. భగవంతుడు నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి ఉజ్వలమైనటువంటి ఒక గొప్ప భవిష్యత్తును, ఆ భవిష్యత్తులో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మనస్థిమితాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ ఇచ్చి నిన్ను చిరంతనంగా కాపాడాలని కోరుకుంటూ చిన్నవాడవైన కృతజ్ఞతాంజలి. అనస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రసవాహిని స్వాగతం. మన గుండె కరిగి కన్నీళ్ళు రావడాన్ని దుఃఖం అనం, మనం కరుణరసం అంటాం. వాళ్ళు కరుణ కోసం, మన జాలి కోసం చేయలేదు ఆ పని. ఒక ఉన్నతమైన పని వాళ్ళు చేస్తున్నప్పుడు దానికి అన్ని కష్టాలు వాళ్ళు పడుతున్నారే అని స్పందించగలిగిన కరుణాత్మకమైన హృదయం మనకు ఉన్నది అని సూచించడానికి కళ్ళనీళ్ళు ఉన్నాయి.